హలో హలో అమ్మ నమస్తే. నరేష్ అన్నేనా? అమ్మ నమస్తే అమ్మ. అన్నా ఇది కాంగ్రెస్ సంగతి అంతేనా అన్నా? నువ్వే కదా తల్లి ఓటేసి తెచ్చుకుంది మళ్ళా. ఆర్ గ్యారంటీలు అని మోసం చేసి మొత్తము ఇప్పుడు ఎంత ఇబ్బంది పెడుతుండనా? ఆ, ఆ, ఆ. ఎట్లా మరి ఇప్పుడు మీరు ఓటేసి తెచ్చుకుంటారు కష్టపడి. ఎప్పుడేమన్నా మోసపోయిరు గానా? అవా నువ్వు అంత పెద్ద మాట అనకు. నన్ను నేను తినిపిస్తున్నా అనుకుంటారా ఇంత? తిట్టకుంటానే. ఈ బతుకమ్మ చీరలు కూడా మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకే ఇస్తానట గానా? మరి మహిళా సంఘాలలో ఉన్నోళ్ళు వాళ్ళే ఓటేసిర్రా? అందరం వేయలేదా? నేను గదే చెప్తున్నా. మరి సంఘాలకే ఇస్తే 18 లక్షల చీరలు అంటారు. మరి మిగిలిన 1,00,00,000 మంది ఎక్కడ వేరు మహిళలు? మరి ఇంట్లో అవ్వాలి ఎక్కడ వేరు? వాళ్ళకి ఇయ్యరా? ఏమో ఈయనంటున్నట్టు గానా? ఇప్పటికి దమ్ము లేనాడు. ఇప్పటికి సర్పంచ్ లోట్లు పెడతలేడు గానా? మీ ఊళ్ళో ఏమంటారు మరి సర్పంచ్ ఓట్లు? ఏమంటారు? ఇక్కడ మాట్లాడతారు, అక్కడ మాట్లాడతారు. ఎక్కువ శాతము కేసీఆర్ దిక్కే మాట్లాడుతారు. కేసీఆర్ దిక్క మాట్లాడుతురా? ఇక మాట్లాడని ఎవరు ఎటు మాట్లాడినా ఇప్పుడు కేసీఆర్ బాగా చేయలేడు, ఖరాబ్ చేసిండనే మళ్ళీ ఈయన తెచ్చుకుంటారు. మళ్ళా కేసీఆర్ కావాలంటే మరి ఇప్పుడు పిచ్చోళ్ళు మరి ఆయననా మనమా? ఇప్పుడు ఏమంటారు? బాలిచ భార్యను వడగొట్టుకుంటే దున్నపోతుని తెచ్చి పెట్టుకుంటే అంటారు. ఇక అట్లున్నది. ఇక పాలిచ్చే బర్రె విడిచిపెట్టి దున్నపోతుని తెచ్చుకున్నట్టు అయిందా? దున్నపోతుని తెచ్చి పెట్టుకున్నట్టు అయింది. ఇట్లా పింగేలా ఈడు ఎక్కడికి వెళ్ళి మొదలా ఈ 3 పిట్లోడు అంటూ. నువ్వు నన్ను కూడా ఇరికిస్తున్నావు తల్లి. నువ్వు అనుడే కాదు, నన్ను కూడా ఇరికిస్తున్నావు. తీసుకపోయి జైల్లో పెడతారు ఆయన నన్ను. నిన్ను ఎందుకు ఇరికిస్తావా? రేవంత్ రెడ్డి చేసేటివి ఎట్లున్నాయి? అన్ని మోసాలే చెప్పడమే కానీ ఒక్క హామీ కూడా అమలు చేసింది లేదు. చేస్తలేడు కాబట్టి మనం అడుగుతున్నాం తల్లి. ఖచ్చితంగా మాట్లాడదాం. నీ అటువంటి వాళ్ళు ఉండాలి, నీ అటువంటి వాళ్ళు మాట్లాడాలి. మరి ఊర్లో నేను ఏమనరా? నువ్వు ఇంతగానం తిడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటలేరా మీ ఊర్లో? ఎందుకు ఇప్పుడు మా ఊర్లో కార్యకర్తలే ఇంటి ముందరకు రాని చూద్దాం. ఓయమ్మా, ఎందుకు అంత మాట? రారా? అంత భయమా నువ్వు అంటే? భయం కాదనా? మరి ఎంత మోసం చేసేది. ఇప్పుడు ఈరిగ సంచులు కూడా గతిలేవు ఇప్పటికి. ఇక అట్లున్న పనితీరు. మరి ఊళ్ళో తిరిగేటోళ్ళు ఆ జాండ మనుషులు మరి మా ఊరు మరి కొట్లాడాలగా ఎమ్మెల్యే తోటనా? మీ ఎమ్మెల్యే ఓ లెక్క. మాకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కంటే ఈయన తప్పినోడు ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే పేరు చెప్పరాదు, జరా నవ్విస్తున్నావు నువ్వు. మల్రెడ్డి రంగారెడ్డి పాపం గంత పెద్ద మాట అంటివి. ఆయన మంత్రి అవుతాడట. ఇంకా నువ్వేమో లేదన్నా. నిన్న దిష్టి బొమ్మలు కూడా తలగబెట్టిరు కదా? తలగబెట్టిరు కానీ మంచోడేనట, మంచిగా సాయం చేస్తారట, మంచిగా పని చేస్తారట. మీ అందరికి మొదలు పెడుతున్నాడు. మీ అందరికి రైతు బంధు వేయించిండట, రుణమాఫీ చేయించిండట. ఇంకేం కావాలి తల్లి? ఎకరా 2 ఎకరాలు ఉండలేక వాళ్ళేదన్నా మా ఊరి ఇంకా. అంటే రంగారెడ్డి జిల్లా మొన్న అంటే కదా, ఇక మీకు అయ్యలేదు. ఇప్పుడు మీ దిక్కు రింగ్ రోడ్ పోతుందా? రీజనల్ రింగ్ రోడ్ ఉన్నారా రైతులు భూములు పోయేటోళ్ళు? ఏమన్నా ఇక్కడ మీ సైడ్ లేదేమో. ఆచారం అవతలకెళ్ళి పోతుంది అని అంటారు కానీ ఎక్కడ నిర్ణయం లేదు ఇంకా మరి. అచ్చా. సరే అమ్మా, సరే అక్క, ఓకే, థ్యాంక్ యూ. వయమ్ము, ఈ అక్కతో మాట్లాడితే నన్ను ఇరికిచ్చినట్టు ఉంది ఎన్నడో ఒకనాడు.